ఇంద్రకీలాద్రి పర్వతం మీద జగన్మాత దురితహారిణి దుర్గాదేవి స్వయం వ్యక్త అయినది. ఈ క్షేత్రంలో ఇంత పూర్వం చాలాసార్లు ప్రవచనం చేసిన ఈసారి చేయటం వరకు అతను ఒక అద్భుతమైన అనుభూతి కూడా ఉన్నది. నిన్నగాక మొన్న స్థానాచార్యులు వారు చైత్రమాసంలో వసంతోత్సవాలు చేస్తున్నామండి, బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాం, ఈ ఉత్సవాల్లో ఒక్కరోజు రావాలి అంటే లేదండి ఎల్లుండి నుంచి మేము వారణాసి వెళ్ళిపోతున్నాం, అక్కడ వారణాసిలో మాపేట ఉత్సవాలు ఉన్నాయి అంటే మీ ఇష్టం వచ్చిన రోజు రావచ్చు అన్నారు ఆయన. ఈ రోజు వచ్చేస్తున్నాను అంటే వచ్చేయండి అన్నారు. మా యువ గారు ఇలాంటి కార్యక్రమాలు అంటే చాలా ఇష్టపడతారు, అందులో రండి అనడం, ఇవాళ ఒప్పుకోవడం, దీని వెనకాల అమ్మ యొక్క ఒక నిర్ణయం ఉన్నది. అమ్మవారి సహస్రనామంలో పంచమి, పంచభూతేసి, పంచసంఖ్యోపచారిణి అనే నామాలు ఉన్నాయి. అందులో పంచమి తిథి అమ్మవారి స్వరూపము అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. కాబట్టి ఈ తిథియే అమ్మ. అమ్మకి తిథికి తేడా లేదు, ఎందుకంటే అమ్మవారు కాలస్వరూపిణి కనుక. దు అని ఒక బీజం ఉన్నది. దు లేక దుమ్, ఈ శబ్దమునకు మహాపాపము, నోటితో చెప్పడానికి వీలు కాని భయంకరమైన కొన్ని దోషాలున్నాయి, పాపాలున్నాయి. ఈ పాపములన్నిటినీ దుమ్ అంటారు. దానిని తొలగిస్తున్నది కనుక అమ్మవారికి దుర్గా అని పేరు వచ్చింది అని దేవీ భాగవతం చెబుతున్నది. దురితహారిణీచ దుర్గా అని. దుర్గా 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 అని పదే పదే తలుచుకుంటే దురితములు, పాపములు తొలగిపోతాయి. కొన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం ఉంటుంది, కొన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం ఉండదు. అందులో బ్రహ్మహత్యా పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నది, శిశుహత్యా పాతకానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. కానీ కృతఘ్నత అనే పాపమునకు ప్రాయశ్చిత్తం లేదన్నారు. కృతఘ్నో నాస్తి నిష్కృతి అని రామాయణంలో సుందరకాండంలో స్వయముగా సీతాదేవి అంటుంది. అంటే ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తాన్ని భగవంతుడు అంతో ఎంతో ఇచ్చాడు, కానీ కృతఘ్నతా పాపమునకు మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. సంస్కృతంలో కృతము అంటే చేయబడిన, అందుకే సుకృతం అంటే మంచి పని చెయ్యబడినది అన్నారు. జ్ఞ అంటే గుర్తు పెట్టుకొనుట. కృతజ్ఞ అంటే ఏదన్నా ఒక పని ఎవరైనా మనకి చేసి పెడితే దానిని ఎప్పుడూ గుర్తుంచుకుంటే ఆ వ్యక్తిని కృతజ్ఞుడు అన్నారు. ఎవరో ఒక ఆయన నాకు మంచినీళ్ళు ఇచ్చారు అనుకోండి, రాగానే ఓ శేషతో మంచినీళ్ళు ఇచ్చాడు, అమ్మయ్య ఈ ఆఫీసుకు రాగానే మంచినీళ్ళు ఇచ్చారు అని ఈ మంచినీళ్ళు ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకుని 10 మందికి చెబితే ఆ వ్యక్తిని కృతజ్ఞ అన్నారు. రాముడి గురించి చెబుతూ ప్రత్యేకంగా కృతజ్ఞ అన్నారు ఆయన్ని. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని రామాయణం ప్రారంభంలోనే చెప్పారు. రాముడు తన జీవితంలో ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చినా, పడవ ఎక్కించుకుని యువతల ఒడ్డు నుంచి అవతలకి దాటించినా, పండించినా, యావత్ జీవితం ఫలానా వ్యక్తి నాకు ఉపకారం చేశాడు 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 అని పదే పదే చెప్పుకుంటాడు. అందుకని రాముడు కృతజ్ఞుడు అన్నారు. ఈ చేసిన మేలు మరిచిపోతే వాడిని ఏమంటారు? అకృతజ్ఞ అంటే చేసిన మేలు మరిచిపోయినవాడు అన్నారు. కృతజ్ఞుడు అకృతజ్ఞుడు కాకుండా మూడోవాడు ఒకడున్నాడు, వాడు కృతఘ్న అంటే ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం చేస్తాడు, వాడిని సంహరించడానికి ప్రయత్నిస్తాడు. మేలు చేసిన వాడికి కూడా కీడు తలపెడితే, ఆ మేలు మరిచిపోయి వాడికి ప్రమాదం తెచ్చిపెడితే వాడిని కృతఘ్న అన్నారు. ఈ దుర్మార్గులు కలియుగంలో ఎక్కువైపోతారట. ఇటువంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఏమిటి అని ఒకప్పుడు బ్రహ్మదేవుడు స్వయముగా విష్ణువుని అడిగాడు. అప్పుడు విష్ణువు కృతజ్ఞత అనే పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, కానీ దుర్గా అని ఒక నామం ఉన్నది, ఈ నామమును విడిచిపెట్టకుండా 9 రోజులు జపం చేస్తే ఈ కృతజ్ఞతా పాపమునకు కూడా నిష్కృతి ఉంటుంది అన్నారు. అందుకనే కలియుగంలో తెలుసో తెలియకో ఉపకారం చేసిన వారికి అపకారం చేసినటువంటి వాడు ఆ పాపం నుంచి బయటపడాలి అంటే నవాయజ్ఞేన పునంతి తే కలవు 9 రోజులు దీక్షతో అమ్మవారి నామస్మరణ చేసి అమ్మవారి చరిత్ర వింటే ఈ పాపం నుంచి కూడా బయట పడతారట. తథా న గంగా నగయా నకాశీ నైమిషన్నో మధురా న పుష్కరం పునాతి సద్యో బదరీ వనన్నో
యథా హి దేవీ మఖయేష విప్రాహ అని దేవీ భాగవత మాహాత్మ్యంలో చెప్పారు. ఈ కలియుగంలో మానవులు తరించడానికి గంగకి వెళ్ళలేకపోయారు అనుకుందాం. డబ్బు లేదు, ప్రయాణం చేయలేరు, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్నాయి. అందులో ఒక ఆయన గంగకి వెళ్ళలేకపోయాడు, గయ్యకి వెళ్ళలేకపోయాడు, ప్రయాగ వెళ్ళలేకపోయాడు, కాశీ వెళ్ళలేకపోయాడు, మధుర వెళ్ళలేకపోయాడు, బదరీ వెళ్ళలేకపోయాడు, ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. అయినా ఇన్ని క్షేత్రములు తిరగడం వల్ల వచ్చిన ఫలితం కావాలనుకున్నట్ట. ఈ భూమండలంలో ఉన్న అనేక తీర్థయాత్రలు చెయ్యటం వల్ల వచ్చే ఫలితం కదలకుండా పొందాలి అంటే ఏం చెయ్యాలి అని వేదవ్యాసుణ్ణి ఒకప్పుడు సూత మహర్షి అడిగితే, ఆయన కలియుగంలో 9 రోజుల పాటు అమ్మవారి నామస్మరణ చెయ్యండి, దుర్గానామాన్ని చెయ్యండి, అమ్మవారి చరిత్ర వినండి, ఈ సకల తీర్థయాత్రలు చేసిన ఫలితం వస్తుంది అన్నాడు. అంత గొప్ప జగన్మాత దివ్య సన్నిధిలో మీరు కూర్చోగలిగారు. ఏది ఒకసారి అమ్మ దుర్గాని పిలిస్తేనే ఆర్తి తొలగిపోతుంది, పాపం తొలగిపోతుంది అంటే అమ్మ దగ్గర ఒక గంట కూర్చొని పురాణం వినడం ఎంత అదృష్టం అండి. ఈ మాట నేను చెప్పలా, వేదవ్యాసుడే చెప్పాడు దేవీ భాగవత మహిమలో ప్రారంభంలోనే అన్నమాట. సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నమః. అనేక వేదములు నిరంతరం చదవడం వల్ల వచ్చే ఫలితం, సర్వ తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే ఫలితం, ఒక్కసారి అమ్మవారి చరిత్ర ఉన్న ఈ పురాణం వినడం వల్ల నరహ నరుడు లభతే పొందుతున్నాడు. మానవుడు తరించడానికి ఇంత సులభోపాయం ఉంది.